చాన్నాళ్లుగా ఆగిన జంపింగ్ జిలానీల వలసలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ఇవి ఎక్కువగా బీఆర్ఎస్ నుంచే. బీఆర్ఎస్ నేతలైతే కాంగ్రెస్ లేదంటే బీజేపీ బాట పడుతున్నారు. ఒక్కొక్కరుగా నేతలు జారుకుంటుండటంతో గులాబీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీలోకి ఇన్ఫ్లో నిల్లైతే అవుట్ఫ్లో పెరుగుతూనే ఉంది. ఇటీవలే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన గువ్వల బాలరాజు అందరూ ఊహించినట్లే కమలంలో ఒదిగిపోయారు. హైదరాబాద్లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ప్రాథమిక సభ్యత్వాన్ని అందుకున్నారు. గువ్వల బాటలోనే మరికొందరు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్లో చేరిన గువ్వల బాలరాజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల సమయంలోనూ ఆయనకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో గువ్వల కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గువ్వల బాలరాజు బీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లా స్థాయిలో నాయకులతోనూ పెద్దగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పైన తరచూ విమర్శలు గుప్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పటి నుంచే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కు గుడ్ బై చెబుతాడనే ప్రచారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తుంది. దీనికి అనుగుణంగా ఆయన ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై విచారణలు స్పీడ్ అందుకోవడంతో గులాబీ నేతలు పక్కచూపులు చూడటం మొదలెట్టారు. మరికొందరు కూడా బీఆర్ఎస్ను వీడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కమలంలో చేరిన సందర్భంగా గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి 1,00,000 ఓట్లు పడతాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో దళిత వర్గాలకు చోటు లేదని గువ్వల విమర్శించారు. తాను కార్యకర్తలకు చెప్పకుండా బీఆర్ఎస్కు రాజీనామా చేశానని, కార్యకర్తలు క్షమించాలని గువ్వల కోరారు. గత ఎన్నికల్లో తన ఓటమి కోసం బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అది బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెసే ఉండొచ్చు, ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతా ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదిక పైనటువంటి ప్రతి కాషాయ సైనికుడు, బీజేపీ నాయకుడు, కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని, భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను ఎంతో మంది ఈరోజు మోడీ గారు మనకు ప్రధానిగా ఉన్నారు కాబట్టి వారి విషయమే మాట్లాడుతా ఉన్నాం. కానీ ఈ దేశ రక్షణ కోసం జాతీయ భావం కలిగినటువంటి ఎంతో మంది మహనీయులు దేశాన్ని అమ్ముడు పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి, అదే విధంగా గరీబీ పేరిట గరీబీ హటావో అనే స్లోగన్ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముడు పెట్టడానికి ఇంపోర్ట్ లీడర్షిప్,
ఏదో బయట దేశం నుండి వచ్చినటువంటి లీడర్లను మన జాతి మీద మన దేశం మీద వారు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకు తెలిసినటువంటి ఉద్యమం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెగించి పోరాడి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, దేశ రక్షణ కోసం, దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహనీయులు ప్రధాని పదవులు కూడా అవసరం లేదు, ఒక ఆర్కిటెక్ట్ గా ఉంటాం, భారతదేశాన్ని కాపాడుకుంటామని పేర్లు సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడతా. బీఆర్ఎస్ లో క్రెడిబిలిటీ లేని రాజకీయాలున్నాయని గువ్వల ఆరోపించారు. తెలంగాణ సమాజం కేసీఆర్ కు భిక్ష ఇచ్చిందని, కానీ కేసీఆర్ ఎవరికీ భిక్ష ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుస్తారని, ఎవరి భిక్ష వల్ల గెలవరని గువ్వల ఉద్ఘాటించారు. కేటీఆర్ కు తనకు వయసులో 6 నెలలే తేడా ఉందని, కేటీఆర్ తనను బచ్చా అనడం సరికాదని బాలరాజు మండిపడ్డారు. అలాగే తాను అన్ని పార్టీలను స్టడీ చేశాకే బీజేపీలో చేరానని, పదవుల కోసం మాత్రం బీజేపీలో చేరలేదని, తాను సామాన్య కార్యకర్తగా పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. మరి బాలరాజు గారు ఈ రోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపేతానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ, నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. మరి బాలరాజు గారు ఈ రోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపేతానికి